తెలంగాణలో ఒకవేళ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారనుకోండి. అవును. ఏ ఏరియా మంచిదంటారు మీరు? అన్ని ఏరియాలు బాగున్నాయి. మీరు అన్నీ అని చెప్పకూడదు. ఎక్కడో ప్రిసైజ్ ఒక చోట చెప్పాలి. స్వీట్ షాప్‌కెళ్ళి ఏ స్వీట్ బాగుంటుందంటే ఏం చెప్తాడు ఏ నువ్వు? మన ఫేవరెట్ స్వీట్ ఒకటుంటది. నీ ఫేవరెట్ స్వీట్ నువ్వు ఆయన్ని అడుగుతున్నావు ఏ స్వీట్ బాగుంటుందంటే ఆయన పాత స్వీట్‌నెస్ ఇవాళ వచ్చిందంటాడు. 3 రోజుల ముందు వచ్చింది. తింటే హ్మ్. గాని తెలీదు. హ్మ్. సో నేననేదంటే అన్ని ఏరియాలు బాగున్నాయి. బట్ కంపేర్ ఎక్కువ రిటర్న్స్ తక్కువ టైంలో పెట్టుబడి మీద ఎక్కువ లాభాలు 5 రెట్లు 10 రెట్లు రావాలనుకుంటే ముంబై హైవే బాగుంది. బెంగుళూరు హైవే బాగుంది. కొద్దిగా వికారాబాద్ హైవే కొద్ది పికప్ అవుతుంది. శ్రీశైలం హైవే అంతకుముందు కొద్దిగా డౌన్ అయింది. ఇప్పుడు కొద్దిగా మళ్ళీ 4th సస్టైనబుల్ సిటీ డిక్లేర్ చేశాక కొద్దిగా పెంచే రే ఆఫ్ హోప్ పెరగలేదు. బట్ రానున్న రోజుల్లో పెరిగే అవకాశాలు బాగున్నాయి. అట్లానే ఇప్పుడు మిగతా 2 టైర్ సిటీలు కూడా ఖమ్మం, హ్మ్. వరంగల్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఒకవేళ హైదరాబాద్ లాస్ట్ టైం చెప్పినట్టు సెకండ్ క్యాపిటల్ కానీ యూనియన్ టెరిటరీ కానీ అయిపోతే మనం నిజంగా క్యాపిటల్ అయిందేమంటే ఇక్కడ నుండి వరంగల్ వరకు కంటిన్యూ ఉంటాయంట వీళ్ళు. అంత ఢిల్లీ మొత్తం ఇక్కడ షిఫ్ట్ అవ్వాలి. హ్మ్. ఢిల్లీని కాకుండా పొల్యూషన్ వల్ల ఢిల్లీని తీసేసి హైదరాబాద్ మెయిన్ క్యాపిటల్గా చేద్దామని ప్లాన్ ఉంది. అది ఎంతవరకు రైట్ రాంగ్ అని చెప్పలేరు. అంటే ఊహాగానాలు అవుతున్నాయి.